హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం దోసకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి ఒక 2 టమాటాలు, ఒక పెద్ద సైజు దోసకాయను ఇలా తొక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు వేసుకొని, ఒక 7-8 ఎండుమిర్చిని ముక్కలుగా తుంచుకొని, అవి కారంగా ఉంటే ఫ్రెండ్స్ మీరు కొంచెం తగ్గించుకోవచ్చు, లేదంటే ఎక్కువే వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఇలా ముక్కలుగా తుంచుకొని వాటిని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని, ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకున్న టమాటోస్ని దీంట్లో వేసుకొని, ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని, దీంట్లోకి ఒక నిమ్మకాయ అంత చింతపండును కూడా వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దోసకాయ ముక్కల్ని వేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా వేపుకున్న ఇందాక మనం వేయించుకున్న జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి టమాటా, దోసకాయ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకొని కొంచెం బరకగా ముక్కలుగా తగిలేలాగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ముద్దగా పట్టుకోకూడదు, మనకి పంటికి అక్కడక్కడ ముక్కలుగా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి తాలింపు పెట్టుకుంటే మన దోసకాయ రోటి పచ్చడి రెడీ అయినట్టే. ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా ఒక దోసకాయతో మనము చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే మీరు ట్రై చేయండి.